ఆధారపడి వచ్చాను, నీ బలాన్ని, నీ శక్తి మీద ఆధారపడి నేను వచ్చాను. ప్రభువా, నన్ను బలపరిచి, నన్ను దృఢపరిచి, నన్ను నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గర చప్పలు కొట్టి దేవుడు మనకంటే చాలా బలవంతుల వైపు చూస్తారు. చూడండి, మనుషులు ఎవరినైనా మనుషులు పోల్చుకోవాలంటే, ఒకవేళ ఎవరో మీ పిల్లలకు ఎవరి గురించి అయినా చెప్పాలి అంటే బాగా బతికేవాడిని చూపిస్తారు. మీరు మీ పిల్లలకు ఎవరి గురించి అని చెప్పాలంటే బాగా బతికిన వాడిని కానీ, సంపాదించి ఉద్యోగం చేసేవాడిని కానీ, బాగా బతుకుతున్న వాడిని, బలవంతుణ్ణి, డబ్బున్నవాడిని, మంచి రాజకీయ నాయకుడిని చూపిస్తాం. వాడు చూడు ఎలా బతుకుతున్నాడో, వీడు చూడు ఎలా బతుకుతున్నాడో, వాడు చూడు ఎలా ఉన్నాడో, వాడు ఉద్యోగం కొట్టేశాడు, వాడు చూడు ఎంత సంపాదించాడో, వాడు మిద్ద కట్టాడు, వాడు చూడు ఎంత బాగున్నాడో, నువ్వెలా ఉన్నావు చూడని మనుషులు బాగున్న వారిని చూపిస్తారు, బలవంతులను చూపిస్తారు, శక్తివంతులను చూపిస్తారు. దేవుడైతే మనుషులకు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాడు. మనుషులకు విరోధంగా ఉంటాడు దేవుడు. మనుషులైతే బలవంతులు చూపిస్తారు, మనుషులైతే డబ్బున్నవాళ్ళు చూపిస్తారు, మనుషులైతే బాగా బతుకుతున్నవాళ్ళు చూపిస్తారు, మనుషులైతే హోదా, మనుషులైతే మంచి పలుకుబడి కలిగిన వాడిని, మనుషులైతే బాగా పేరు ఉన్నవాడిని. కానీ దేవుడు టోటల్ గా డిఫరెంట్. టోటల్ గా దేవుడు డిఫరెంట్ ఉంటాడు. టోటల్ గా డిఫరెంట్. మనుషుల ఆలోచనలకు, మనుషుల నడిపింపుకు, వారి మాటలకు టోటల్ గా ఆయన డిఫరెంట్ గా ఉంటాడు. అసలు సంబంధం ఏముండదు. మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు సంబంధమే ఉండదు. ఎవరైతే బలవంతుడు అనుకుంటాడో, ఎవరైతే జ్ఞాని అనుకుంటాడో, ఎవరైతే నేను పోటువాణ్ణి అనుకుంటాడో, ఎవరైతే అహంకారంగా ఉంటాడో, అలాంటి వాణ్ణి దేవుడు ఎదిరిస్తాడు. అలాంటి వానికి దేవుడు ఎదురెక్కి వెళ్తాడు. అహంకారంతో విరోధిగా వానికి దేవుడు ఎదురెక్కి వెళ్తాడు. దేవుడు అలాంటి వారిని దేవుడు ఎంచుకోడు. ఒక మనిషికి దేవుడు చూపించాలి అంటే, ఒక మనిషికి ఇంకొక మనిషిని చూపించాలి అంటే ఆ వ్యక్తి బలహీనుడై ఉండాలి, ఆ వ్యక్తి ఏమి లేని వాడై ఉండాలి, ఆ వ్యక్తి ఒంటరి వాడై ఉండాలి, అతడు ఏకాకే ఉండాలి, అతడు కుంగిపోయిన వాడే ఉండాలి, అతడు చాతగాని వాడే ఉండాలి, అతడు ఏమీ లేని వాడే ఉండాలి. అలాంటి వాడిని దేవుడు తీసుకొని లోకానికి చూపిస్తాడు. డబ్బున్న వాడిని దేవుడు చూడడు, జ్ఞానం కలిగిన వాడిని చూడడు, చదువుకున్న వాడిని చూడడు, మంచి సంపద కలిగిన వాడిని చూడడు, మంచి థియాలజీ చేసిన వాడిని చూడడు, మంచి డిగ్రీ చదివిన వాడిని చూడడు. మరి దేవుడు ఏం చూస్తాడు అంటే, దేవుడు తగ్గింపును చూస్తాడు, దేవుడు బలహీనతను చూస్తాడు. మనిషి ఎంతగా తగ్గించుకున్నాడు, నాకెంత లోపడుతున్నాడు, ఎంత నీతిగా బతుకుతున్నాడు, ఎంత పరిశుద్ధంగా బతుకుతున్నాడు, ఎంతగా నిలబడుతున్నాడు, ఎంతగా నా కోసం నిలబడుతున్నాడు, అతని మనస్సు ఎలా ఉంది, అతని హృదయం ఎలా ఉంది, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు ఇది చూస్తాడు. సేవకుని దగ్గర ఒక మాట, బయటికి వెళ్ళి ఒక మాట, ఈమె దగ్గర ఒక మాట, ఆమె దగ్గర ఒక మాట, ఈ ఇంటి దగ్గర ఒక మాట, ఆ ఇంటి దగ్గర ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఇలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని పనిలో
అశ్రద్ధగా ఉంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ కేర్లెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మందిరాలకు వస్తూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు భక్తి చేసే వారిని దేవుడు ఎదిరిస్తాడు. వారి జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని అతడు బలహీనుడై అతడు ఒంటరివాడై దేవుని కోసం అన్నిటిని వదులుకొని దేవుని వైపు చూస్తే వాడిని వైపు దేవుడు చూస్తాడు. చెప్పాలంటే ఒక మాట, బలహీనమైన వాడినే దేవుడు పట్టుకుంటాడు. నేను బలవంతుణ్ణి అనుకుంటే దేవుడు పని చేయలేడు. నేను జ్ఞాని అనుకుంటే దేవుడు నీ ద్వారా పని జరిగించుకోలేడు. నేను పెద్ద తోపు అనుకుంటే దేవునికి నువ్వు అక్కర్లేదు. దేవుడు నిన్ను వాడుకోవాలన్నా నన్ను వాడుకోవాలన్నా దేవుడు ఒక మనిషిని దీవించాలన్నా దేవునికి అందుబాటులోకి రావాలి. అతడు దేవుని స్వాధీనంలోకి రావాలి. అసలు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎవరిని చూసి నేర్చుకోమంటున్నాడు? ఒకరు చూడే వాడు చూడ డిగ్రీ చదివాడు, వాడు చూడ ఉద్యోగం కొట్టాడు, వాడు చూడ మిద్ద కట్టాడు, వాడు చూడ ఎంత బాగా బతుకుతున్నాడో, వాడు చూడ ఎంత స్థితికి ఉన్నాడో, వాడు చూడ వాడి కుటుంబం ఎలా ఉందో. ఇది మనుషుల స్వభావం, ఇది మనుషుల ఆలోచనలు, ఇది మనుషుల మాటలు. అయితే దేవుడి మాటలేంటి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరిని చూపిస్తాడు? దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? చూడండి, దేవుని ఆలోచనలు వర్ణించలేనివి. ఆయన మన ఎడల ఆయన ప్రణాళిక ఊహించలేనివి, ఆశ్చర్యకరమైనవి. దేవుని ఆలోచనే వేరు, దేవుని విధానమే వేరు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. రండి ఒక మాట చూడు, దేవుడు ఎవరిని చూపిస్తున్నాడో. 35 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు బిగ్గర చప్పట్లు కొట్టాలి. ఏమంటున్నాడు దేవుడు? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వెళ్ళి ఏం చేయాలంట? వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? డిగ్రీ చదివిన దగ్గరికా? ఉద్యోగస్తుల దగ్గరికా? ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళాలంట. నువ్వు తెలుసుకోవాలన్నా, నువ్వు నేర్చుకోవాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, నీకు తెలివి కావాలన్నా, నీకు బుద్ధి రావాలన్నా, నీకు తెలివి రావాలన్నా, నువ్వు నిలబడాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు నడవాలన్నా, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు. చీమల దగ్గరికి వెళ్ళి చీమలను చూడు. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం నేర్చుకో. వాట్ వండర్ఫుల్. చీమల దగ్గర ఏ జ్ఞానం ఉంటుంది? చీమ కనిపిస్తుందా? మీ పక్కన వెళ్తుంటా చూడండి. చీమలు కింద తలకాయ ఉంచి కింద చూడండి, మీ పక్కన వెళ్తుంటాయి. అవి కంటి కనపడడమే కష్టం. వాటి దగ్గర జ్ఞానం ఎక్కడిది? హల్లెలూయా. ఎక్కడ వాడి దగ్గర జ్ఞానం చెప్పండి ఒకసారి. అవి కంటి కనపడడమే కష్టం. ఇక్కడ ఎక్కడ తిరుగుతుంటాయి. కంటి కనపడడమే కష్టమైతే దేవుడు ఏమంటున్నాడు? సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళుము, వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. అదేమన్నా వస్తువా తెచ్చుకోనీకి? హల్లెలూయా. అదేమన్నా వస్తువా? అదేమన్నా బంగారమా? కమ్మల ఏమన్నా? పెళ్లికి వచ్చమ్మా కమ్మలి అని తెచ్చుకోవడానికి కమ్మల ఏమన్నా? చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. చీమల దగ్గర జ్ఞానం తెచ్చుకోవడం ఏంటి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలంట. తర్వాత చూడు, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోత కాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పనుకొందువు, ఎందాక నీవు నిద్ర
లేచేదు. ఎప్పుడు నిద్ర లేస్తావు? ఎన్నాళ్ళకు నిద్ర లేస్తావు నీవు? హల్లెలూయా. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఈ సోమరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే సోమరి అంటే మేము సోమరం కాదన్నా అని అనకండి, వేరే డౌటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిని నిర్లక్ష్యం చేసే వాళ్ళు సోమరిపోతులు కాక తెలివిగలలు అవుతారా? కష్టజీవులు అవుతారా? హల్లెలూయా. ఆత్మీయ పరమైన సోమరి, శరీరపరమైన సోమరి కోసం పరిగెత్తుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, చేస్తున్నారు. ఇది ఆత్మ సంబంధమైన సోమరి. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. ఏముంటా చీమల దగ్గరికి వెళ్ళడానికి అంట? కింద చూడండి, వాటికంట న్యాయాధిపతి లేడంట, వాటికి న్యాయం తీర్చేవాడు లేడంట, అంతేకాదు వాటికి విచారణకర్త కూడా లేడంట. హల్లెలూయా. అయినా కూడా దాని దగ్గర ఒకటి ఉందంట, ఒకటి నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలంటే సిద్ధపాటు. హల్లెలూయా. చూడండి ఏం నేర్చుకోవాలి? 8వ వచనంలో అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరుచుకొనును. చీమల దగ్గరికి వెళ్ళి వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ముందు సోమరితనాన్ని వదిలేయాలి, ఒకటి. రెండోదిగా వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి న్యాయం తీర్చేవాడు, వాటిని నడిపించేవాడు. వాటికి జ్వరం వచ్చినా, వాటి కాలు వచ్చినా, చైన్ వచ్చినా, దెబ్బ తగిలినా వాటి కోసం ప్రార్థన చేసే సేవకులు లేడు, వాటికి మందు పెట్టి ఇంజక్షన్ చేసే డాక్టర్ లేడు, వాటికి ఇలా వెళ్ళు నువ్వు అని చెప్పేవాళ్ళు లేరు, ఈ రూట్లో వెళ్ళు అక్కడికి వెళ్తే చంపేస్తాను నేను అని చెప్పేవాళ్ళు లేరు, న్యాయాధిపతులు లేరు, విచారణకర్తలు లేరు, ఎవ్వరు లేదు దానికి. అయినా కూడా అంట అది దానికి సిద్ధపాటు ఉందంట. సిద్ధపాటు కలిగి బ్రతుకుతాయంట చీమలు. చీమలను ఏం నేర్చుకోవాలి మనం? చీమలను బట్టి ఏం నేర్చుకోవాలంటే సిద్ధపాటు నేర్చుకోవాలి, సిద్ధపాటు కలిగి బ్రతకాలి, దేవుని కోసం సిద్ధంగా నిలబడాలి. మనం విచారించే వాళ్ళు లేకపోయినా ఎంత క్రమంగా వెళ్తే తెలుసా? అవి ఎంత క్రమంగా ఒక లైన్గా వెళ్తుంటాయి. అవి ఒక లైన్, అడ్డదిడ్డంగా ఉండవు, అడ్డదిడ్డంగా వెళ్ళవు, అటు ఇటు చూడవు, వెళ్తాయి అంతే. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ దానికి ఏవైతే ఉన్నాయో, ఏ తిను బండారాలు, ఏ తీపి బండారాలు ఎక్కడున్నాయో అక్కడ వాసన పట్టి అక్కడికి చేరుకుంటాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిను బండారాలు ఎక్కడ ఉంటాయో వాటికి చేరేంత వరకు అవి ఇటు చూడవు, ఇటు చూడవు, అవి ఎటు చూడవు. దాని గమ్యం ఎటువంటి తిను బండారం ఎక్కడుందో, తీపి ఎక్కడుందో అక్కడికే తన గమ్యం. ఎందుకంటే తిను బండారం అక్కడుంది, అక్కడికి వెళ్ళేంత వరకు అది ఆగవు. మరి మనం ఎలా ఉన్నాం? మన ప్రయాణం ఎలా ఉంది? ఒక్క చోట బుద్ధి కరెక్ట్ ఉన్నదు, ఒక ఆలోచన కరెక్ట్ ఉన్నదు, ఒక బుద్ధి కరెక్ట్ ఉన్నదు. ఎంత మొత్తుకున్నా, ఎంత విచారించినా, ఎంత కేక వేసి, ఎంత ప్రకటించినా మార్పు చెందాం. దోమలకు, ఈగలకు, కాకులకు ఎవరున్నారు న్యాయాధిపతి? ఎవరున్నారు న్యాయాధిపతి? తీర్పు తెచ్చేవాడు ఎవరు? ఇంటికి పెద్దనా? దానికి ఎవరైనా పెద్ద ఎవరైనా ఉన్నారా? చీమలకు ఎవరైనా ఉన్నారా? చీమలకు ఎవరైనా నేర్పిస్తున్నారా? చీమలకు ఎవరైనా బోధిస్తున్నారా? ఎవరు లేరే, ఎవరు లేరే. అయినా కూడా వాటి నడతలను గమనించు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? వాటి నడతలను కనిపెట్టు. అదేనా? హల్లెలూయా. నడతలను కనిపెట్టి, వాటి నడతలను కనిపెట్టాలంట. అంటే వాటి నడకను కనిపెట్టాలి, అవి వెళ్ళే గమ్యాన్ని కనిపెట్టాలి, అవి వెళ్ళే రూటును కనిపెట్టాలి. వాటి నడతను, వాటి ప్రవర్తనను, వాటి క్రియలను, వాటిని అనగా చీమలను కనిపెట్టి జ్ఞానాన్ని తెచ్చుకో. జ్ఞానహీనులారా, జ్ఞానహీనుడా అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్. మనుషులను చూసి నేర్చుకో, మనుషులు నడిచే మార్గాన్ని చూసి నేర్చుకో అనట్లేదు దేవుడు, అనట్లేదు. చీమను చూసి నేర్చుకోరాబాయి నువ్వు,
చీమలను చూడ ముందు, చీమను చూసి తెలివి తెచ్చుకో సోమరి, సోమరిపోతూ చీమలను చూసి తెలివి తెచ్చుకో. చీమను ఈరోజు చీమను చూపించి మీ చెంపలు పగలగొడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విచారణకర్త లేరు, చెప్పేవాడు లేడు చీమలకు. వాటిని నడతను చూడాలంట. నడతను చూసి అనగా ప్రవర్తన చూసి జ్ఞానాన్ని తెచ్చుకోవాలంట. ఒక్క రూట్ చూడండి, అక్కడ ఒక బెల్ల ముక్కేస్తే ఇటు తిరుగో వెళ్ళిపోతాయి, చక్కగా వెళ్ళిపోతాయి. ఎక్కడ బెల్లం ముక్కుందో అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ తన పని పూర్తయ్యేంత వరకు అక్కడ నిలబడతాయి. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే తిరిగి మరలా గూటుకొచ్చి గూట్లో దాచుకొని ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు, నెక్స్ట్ రాబోతుంది వానాకాలం. ఎటు చూసిన వాన, ఎటు చూసిన వర్షాలు, ఎటు చూసిన నీళ్ళే. కనుక ఆహారం ఉండదు, భోజనం ఉండదని ఇవి వానాకాలానికంట భోజనాలు సిద్ధం చేసుకుంటాయంట. అదేనమ్మా. అవి వేసవి కాలము ఆహారం అంట సిద్ధం చేసుకుంటాయంట. ఆహారం అంట సిద్ధం చేసుకునే సిద్ధపాటు కలిగిన సీమలంట. సీమలకు సిద్ధపాటు కలిగి ఉంది. చీమను చూసి ఏం నేర్చుకోవాలంటే, రెండోదిగా వాటి నడకను, వాటి గమ్యాన్ని మనం చూసి నేర్చుకోవాలి. అవి ఎలా వెళ్తున్నాయో మనం కూడా జీవితంలో అలాగున అటు ఇటు తిరగక, అటు ఇటు చూడక, సోమరిపోతులు కాక వాటి నడకను మనం ఫాలో అవుతూ గమ్యానికి చేరుకోవాలి. రెండోదిగా అవంట సిద్ధపాటు కలిగి ఉన్నాయి. సిద్ధపాటు కలిగి ఉన్నాయి. నువ్వు ఉన్నావా సిద్ధపాటు కలిగి? ఇప్పుడు యేసయ్య వస్తే ఎత్తపడతావా? ఇప్పుడు యేసయ్య వస్తే ఎత్తపడతారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్తే ఎత్తపడతారా? ఎత్తపడే బ్యాచ్ ఉన్నారా? ఎక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఇప్పుడు హఠాత్తుగా నీ ప్రాణం తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడే దేవుడు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎత్తపడతావా? ఇప్పుడే నీకు హఠాత్తుగా రోగం వస్తే ఏంటి పరిస్థితి? హఠాత్తుగా నీ మీదకి ప్రమాదం వస్తే ఏంటి పరిస్థితి? సిద్ధపాటు కలిగి ఉన్నావా? అన్ని విధాలుగా సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఎంత మొత్తుకొని దేవుని రాకడ సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది. కాలాలు మంచివి కాదు, బహు చెడ్డ దినాలు ఇవి. మారండి, మార్పు చెందండి, సిద్ధపాటు కలిగి ఉండండి అని మొత్తుకొని చెప్తున్నా. యథావిధిగా మనము మన దారి మందే. ఏ దారి అంటే పంది దారి. చీమలను చూసి నేర్చుకొని అంటున్నాడు. మనం పంది స్వభావం కలిగి ఉంటాం. ఇలా వాక్యం నుంచే బాగుంటాం. బయటికి వెళ్ళినాక యథావిధిగా మళ్ళీ యథావిధిగా పొలడమే మన పని. పందిని చూసి కాదు, పంది వల్లే కాదు ఉండాల్సింది, చీమ వల్లే ఉండమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సిద్ధపాటు కలిగి ఉండు. ఇప్పుడే నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇప్పుడు నేను మంచన పడేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడే నీకు హఠాత్తుగా నీ మీదకి మరణం వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధపాటు కలిగి ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి దేవుని రాజ్యానికి ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎవడు? చీమలను చూసి ఈరోజు సిద్ధపాటు కలిగి బ్రతకాలి మనం. నాకు పిల్లలు ఉన్నారు, నాకు అది రూపాయి ఎగేసుకోవాలి, అదే ఎగేసుకోవాలి, ఇదే ఎగేసుకోవాలని తెగ పరిగెత్తుతున్నావే. అది కాదు, నువ్వు అది కాదు సిద్ధపాటు. అది కాదు నువ్వు సిద్ధం చేసుకోవాల్సింది. నీవు నీ ఆత్మను నువ్వు సిద్ధం చేసుకోవాలి. దేవుని రాకడకు ఎత్తబడులాగున, దేవుని రాజ్యానికి మనం వెళ్ళులాగున, దేవుని రాజ్యం చేరుకునేలాగున నీవు పరిశుద్ధమైన అలంకారణ చేత నీవు సిద్ధం చేసుకొని పెళ్లి కుమారుని కోసం నువ్వు సిద్ధంగా నిలబడాలి. అది సిద్ధపడంటే, అది సిద్ధపడాల్సింది. ఎంత సంపాదిస్తే ఏమైంది? ఎన్ని లక్షలు కూడబెట్ట ఏమైంది? ఎంత డబ్బు సంపాదిస్తే ఏమైంది? ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కూడబెట్టినా, మిట్ట మీద కట్టినా, ఏది కట్టినా అన్ని ఒకరోజు ఈ లోకంలో వదిలేసి చావాలి. నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావో దానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు చీమల వలె
ఏదో ఒకరు చచ్చిపోయి ఈ లోకంలో సంపాదన కోసం కాదు సిద్ధపాటు. ఏదో ఒక రోజు రాలిపోయే దానికోసం కాదు సిద్ధపాటు. శాశ్వత కాలం, శాశ్వత జీవం, శాశ్వతంగా తండ్రి అయిన దేవునితో మనం బ్రతకడానికి చీమలు చూసి సిద్ధపాటు కలిగి ఉండాలి. సోమరపోతులు కాక, బద్ధకస్తులు కాక, మందదక్కక చీమలు చూసుకొని నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక్క బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసాను అనుకోండి, ఇప్పుడే వేసి నేను తిరిగి మరలా బలిపీఠం యొక్క లోపు చీమలు దాని చుట్టూ వాలిపోతాయి. హల్లెలూయా. వాలిపోవా? ఇప్పుడు ఒక బెల్లం ముక్క ఇక్కడ వేసి వెళ్ళిపోతాయి, వెనక్కి తిరుగుతా, తిరిగి మళ్ళీ ఒకసారికి దాని చుట్టూ ఎన్ని వాలిపోతాయి. అంత సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీ నడక ఎలా ఉంది? నీ పడక ఎలా ఉంది? నీ మాట నీ స్టంగ్ ఎలా ఉంది? నీ గొంతు ఎలా ఉంది? నీ నడక, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కడున్నావు? సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నడత జాగ్రత్త. చీమను చూసి అదే నేర్చుకోమంటున్నాడు. చీమను చూసారా? ఎవరన్నా అడ్డం వచ్చారా? ఏదైనా అడ్డం పెట్టండి. చీమకు ఏదైనా అడ్డం పెట్టండి. ఇట హల్లెలూయా, హల్లెలూయా. చీమకి ఏదైనా అడ్డం పెట్టండి. అడ్డం పెట్టి ఏం చేస్తే తెలుసా? అది ఆ అడ్డాన్ని తప్పుకొని మళ్ళీ పక్కకు వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డం తప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ చీమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సస్యమిర వెనక్కి మాత్రం తిరగదు. ఏమన్నా అర్థమైందంటారా? చీమను చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. బుద్ధి లేని వాళ్ళరా, సోమరిపోతురా, చీమను చూసి నేర్చుకోండి, బతకండి. ఇలా ఒక అడ్డ కట్టే, ఇలా కట్ట వేసి ఒక కట్టె అడ్డం పెట్టినా కట్టెని ఎక్కి మరీ దిగి గమ్యాన్ని చేరుకుంటాయి చీమలు. ఆమేన్. ఇంత లావు రాయి వచ్చి ఇంత పెద్ద రాయి పెట్టినా కూడా ఆ బండను రాయిని ఎక్కి దిగి మరీ గమ్యానికి చేరుకుంటాయి. ఒకవేళ ఎక్కడం దానికి లేట్ అవ్వచ్చు, ఎక్కి దిగడం లేట్ అవ్వచ్చు, కానీ అవి మాత్రం గమ్యం చేరడం మాత్రం పక్క. హల్లెలూయా. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వెనక్కి తగ్గవంటే వెనుకడుగు వెయ్యవు. అవి సిద్ధపడ్డాయా? బయలుదేరాలని సిద్ధపడ్డాయా? గమ్యాన్ని చూసాయా? గురి చూసాయా? గురి చేరేంత వరకు చావనైనా చస్తాయి, కానీ వెనక్కి తగ్గవు. అది చీమల్లో ఉన్న ప్రత్యేకత. మరి నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సోమరి, ఓ సోమరి, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మీలో ఉన్న ప్రత్యేకత? సోమరి, ఏంటి మీలో ఉన్న ప్రత్యేకత? చీమను చూసి నేర్చుకో. చిన్న చీమను చూసి నేర్చుకోమంటున్నాడు మిమ్మల్ని ఈరోజు. చీమను చూసుకొని నేర్చుకోమంటే ఈరోజు నీకు మంటన్న పుట్టాలి, లేదా హల్లెలూయా దీవెన తెచ్చుకుంటావా, శాపం తెచ్చుకుంటావా? చీమను చూపిస్తున్నాడు దేవుడు ఈ రోజు నీతో. అంటే నువ్వు ఎంత స్థితికి దిగజారావు. చీమను చూపిస్తున్నాడు అంటే నీ భక్తి ఎలా ఏడ్చింది, నీ ప్రార్థన ఎలా ఏడ్చింది, నీ సిద్ధపాటు ఎలా ఏడ్చింది, ఎలా సిద్ధపడిందో, అసలు నీ సమర్పణ ఎలా ఉంది. చీమను చూసి నేర్చుకో. దాని నడతలను చూసి జ్ఞానం తెచ్చుకో. జ్ఞానం ఎక్కడుంది? ఎవరికైనా జ్ఞానం కావాలా? ఎవరికైనా తెలివి కావాలా? చీమను చూసి నేర్చుకోండి. అవి వెనక్కి తిరగవు, వెనక్కి తగ్గవు. ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి, సిద్ధపడి ఉంటాయి. మనం కూడా సిద్ధపడి ఉండాలి. అసలు సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. నోట్ దిస్ పాయింట్. మళ్ళొక్కసారి చదువుకుందాం, మీకు అర్థం కాదు. మళ్ళొక్కసారి, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తడు. హల్లెలూయా. దీన్ని కొంచెం మీకు వివరిస్తా చూడండి. ఒకసారి బిగ్గర చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కష్టపడతాం. ఇక్కడ నీళ్లు ముంచడం ఉందా, ముంచుతాను ఉందా? ముంచునే గాని. బాగా తీసుకుని దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నీళ్లు ముంచునే గాని అంటే కష్టపడను. కానీ అక్కడ పెట్టుకోవాల్సింది ఏంటి అంటే
కష్టపడుదురు కానీ, శ్రమ పడుదురు కానీ, మందిరానికి వచ్చుదురు కానీ, ప్రార్థన చేచుదురు కానీ, ఉపవాసాలు ఉందురు కానీ, వారు అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు వారు పొందుకోరు అంటున్నాడు దేవుడు. ఎవరు వీళ్ళు? ఏ సోమరులు ప్రార్థనకు వస్తారు, ఆదివారం వస్తారు, ఆదివారం రానని ఆదివారం వస్తే ఇక్కడ వీళ్ళు కూడా నీళ్లు ముంచుకుంటారు కానీ నీళ్లు ముంచుకుంటారు కానీ దాన్ని తాగలేరు. వెళ్తారు, కష్టపడతారు, నీళ్లు తెచ్చుకుంటారు, తాగడానికి ఆహారం తెచ్చుకుంటారు, అన్ని సమకూర్చుకుంటారు, తీరా దాన్ని తినలేరు. తినడానికి శక్తి లేదు, తినలేరు, సోమరిపోతులైపోయారు. తినే ముందు, తాగే ముందు వాడు బద్ధకస్తుడై అక్కడి నుంచి పక్క తప్పుకుని వెళ్ళిపోతాడు. సేమ్ మీ జీవితాలు కూడా అంతే. దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు కదిలించాలి, దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తాలి, దేవుడు నీ కుటుంబాన్ని కదిలించాలి, దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాలి. నీ పిల్లల జీవితాలను, నీ భర్త జీవితాన్ని, నీ జీవితాన్ని, నీ సంసారాన్ని దేవుడు కొంచెం పైకెత్తాలని ఆయన అనుకునే లోపే మనం బాయ్ ప్రభువా, బాయ్ అంటే జంప్ అయిపోతున్నాం. నీళ్లు తాగాలనుకుంటాం, నీళ్లు ముంచుకుంటాం, కానీ దాన్ని తాగలేకపోయినట్లుగా సోమరి. మీరు కూడా కష్టపడి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, కానీ ఏ మేలులు అనుకున్న మేలు ఎందుకు జరగట్లేదు అంటే ఆ సమయానికి దేవునికి హ్యాండ్ ఇచ్చి రిబ్బన్ కటింగ్ చేసి జంప్ అయిపోతున్నారు. సరైన క్రమం లేదు, చీమల వల్లే క్రమం లేదు, చీమల వల్ల సిద్ధపాటు లేదు, చీమల వల్ల ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. గురి లేనివాడు, గురి లేకపోతే మీ ప్రార్థన, మీ భక్తి, మీ జీవితం వ్యర్థం. చీమలకు ఒక గురి ఉంది, ఆ గురి దగ్గరికి వెళ్తాయి. మనిషిగా మనకు కూడా ఒక గురి ఉండాలి. ఈ గురి లేని వాడే సోమరి. వీడు ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడినా, ఎంత తిరిగినా, ఎంత చేసినా సక్సెస్ రాదు, సక్సెస్ఫుల్ రాదు. ఎందుకు రాదు అంటే అది నువ్వు తినే లోపే నీకై నువ్వే దాన్ని పక్కకి నెట్టేసి వెళ్ళిపోతున్నావు. దేవుడు ఈ ఆదివారం నిన్ను దీవించాలి అనుకుంటాడు, ఈ ఆదివారం దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటాడు, నీ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటాడు. ఆ ఉపవాస ప్రార్థన నువ్వు జంప్ అయిపోతావు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకైతే 21 రోజు ఉపవాస ప్రార్థనలో ఇన్ని సీట్లు వచ్చాయి. ఇన్ని సీట్లు వస్తే సార్ బయటోళ్ళు అంటే కాలేదో వచ్చి పిచ్చిపోయారు పేపర్లు. కనీసం సంఘానికి వచ్చే వాళ్ళు కూడా, చర్చికి వచ్చే వాళ్ళు, ఆదివారం వచ్చే వాళ్ళు కూడా 21 రోజు ఉపవాస ప్రార్థన ఉన్నానని కూడా కొంచెం మనసులో అది కూడా లేకుండా ఆదివారాలు జంప్ అయిన వాళ్ళు, శుక్రవారాలు జంప్ అయ్యి ఆదివారాలు కూడా రాలేదు. 21 రోజు ఉపవాస ప్రార్థన నేను ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే శుక్రవారం పక్కన పెడితే ఆదివారం కూడా రాలేదు, సీట్ రాసిచ్చి. ఇలాంటి వాళ్ళంతా ఏం మేలులు పొందుకుంటారు? అరే మేము పేపర్ రాసి ఇచ్చాం కదా, మా దైవ సేవకుడు సంఘ కాపరి 21 రోజు ఉండి మొరపెడుతున్నాడు, 21 రోజు ఉపవాసంలో ఉన్నాడు, మేము కూడా కనిపెట్టుకోవాలి, మేము కూడా సంఘంలో ఉండాలి, మేము కూడా మా పనిగా, మా పాత్ర మేము కూడా సంఘంలో చేయాలి, మాకంటూ బాధ్యత ఉంది, మేమంటూ సంఘంలో ఉండాలి, మేము చేయి వేయాలి, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా కుటుంబం మేలు పొందుకోవాలని కనీసం మినిమం తెలివి కూడా లేకుండా, తెలివి తక్కువ పనులు చేసేవాళ్ళు వీళ్ళంతా సోమరిపోతులే. ఏం ఉపవాసం ఉంటే మాకేమైనా ఆయన ఉంటాడు, మాకు పనులు ఉన్నాయి, పోయి రావాలి, మా పనిని చూసుకోవాలి, పోకుంటే అది దెబ్బ. ఎంత సోమరిపోతులు మీరు, సోమరిపోతులు కాదా? ఇలాంటి వారంతా కష్టపడతారంట, కష్టాన్ని తినలేరు, శ్రమ పడతారంట, శ్రమను తినలేరు, సంపాదించుకుంటారు, సంపాదన అనుభవించలేరు. చినిగిన సంచులు వేసినట్లే ఎంత సంపాదించినా, నువ్వెంత కుక్క తెలివితేటలు చూపించినా నీ సంపాదన అంతా చిన్ని సంచులు వేసినట్టే. బాగా ఒకసారి మైండ్ పెట్టుకుని ఆలోచించండి. చీమలను చూసి నేర్చుకోవాలి మీరు. ఈరోజు చీమలను చూసి ఒక్కరికన్నా బుద్ధి రావాలి. చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఇంతలో మనుషులం ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున పుట్టించిన మనకు నువ్వు చీమను చూసి నేర్చుకోరాబాయ్, చీమను చూసి జ్ఞానం తెచ్చుకోరాబాయ్ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత మన జీవితాలు ఎక్కడికి వచ్చి పడ్డాయి?
దేవుని దృష్టిలో ఏ స్థితికి వచ్చి పడ్డాం మనం? నిర్లక్ష్యం. దేవుని పని నిర్లక్ష్యం, దేవుని సన్నిధి నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావడానికి సోమర్తనం, దేవుని మందిరానికి రానికి సోమర్తనం, దేవుని మందిరం పరిచయం చేయడానికి సోమర్తనం, ఏదో ఒక ప్లేట్ ఇలా తీసుకెళ్ళాలి పెట్టడానికి సోమర్తనం, మందిరంలో పనిచేయడానికి సోమర్తనం, మందిరానికి రానికి సోమర్తనం, ఆరాధన చేయడానికి సోమర్తనం. ఇలా ఇవన్నీ సోమర్తనం కలిగి ఉండి నువ్వేం సాధిస్తావు? నువ్వేం పొందుకుంటావు? అందుకే చీమల దగ్గరికి వెళ్ళి చూడు, అవి ఎలా పరిగెత్తుతున్నాయో. వాటికి నాయకుడు లేడు, బోధించేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, కాపరి లేడు, వైద్యుడు లేడు. అయినా కూడా అవి అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. ఎదురుగా కట్టె వచ్చినా, కొండ వచ్చినా, రాయి వచ్చినా, కాలు వచ్చినా, ఏదొచ్చినా గమ్యం వైపు చూస్తూ అవి వెళ్ళిపోతున్నాయి. సోమరి, నువ్వు చీమను చూసి నేర్చుకోరా భయ్ అంటున్నాడు ప్రభు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనాన్ని వదిలిపెట్టండి, సోమరితనాన్ని తీసి పక్కన వేయండి, బద్ధకాన్ని తీసేయండి. నేను అంటున్నా, ఈ శరీరపరమైన బద్ధకం కాదు, ఆత్మ సంబంధమైన బద్ధకం, ఆత్మ సంబంధమైన సోమరితనం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ శరీరపరమైన బద్ధకం అది మీరు పని ఎలర్ట్ గా ఉండండి, హుషారుగా ఉండండి. మందిరంలో దేవుని పనిలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎలర్ట్ గా ఉండండి. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, నేను ఆయన మందిరానికి ఎప్పుడు వెళుదునా, ఎప్పుడు మందిరం తలుపులు తెరుస్తారా, నేను ఎప్పుడు వెళ్ళాలా అని దావీదు మహారాజు అంట 1000 కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎందుకు ఎదురు చూస్తూ ఉంటాడంటే, ఆయన సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం కలదు. ఇంత పాట పాడాం కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. దావీదు మహారాజు పాడిన పాట. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అంట. సంతోషం, ఆనందము, సంతోషము, నెమ్మది ఎక్కడ ఉంది అంటే ఆయన సన్నిధిలో ఉంది, ఆయన మందిరంలో ఉంది. ఎంతసేపు ఎప్పుడో వస్తాం ఆరాధనకు వెళ్ళే సమయానికో, ఎప్పుడో వచ్చేది అడుగు రాక రావాలన్నా వద్దా, పోవాలన్నా ఉండాలన్నా అన్నట్టు మందిరంలో అడుగు పెడతాం. ఆరాధన చేయన్నా వద్దా అన్నట్టు ఆరాధన చేస్తాం. ఎప్పుడు వెళ్దాం. మళ్ళీ మీకు బాగా కావాలి, రోగాలు బాగా కావాలి, మీకు ఇంట్లో అన్ని బాగుండాలి, మీకు అన్ని కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్ని తగ్గాలి, త్వరగా ఇంటికి పోయి ముక్కలు తినాలి. ఏంది ఇది సోమర్తనం కదా? ఇది సోమర్తనమైన భక్తి కాదా? సోమర్తనమైన భక్తి కాదా? ఇది ఏ భక్తిది? ఇందా పాట పాడంగా చప్పుడు ఒకటి పాడమలేదా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. ఆరాధించుకునే విలువైన అవకాశము ఇక్కడ ఉందంట. ఇక్కడ ఇంత పాటలు చప్పట్లు కొట్టాం. ఆ సంతోషాన్ని, ఆ సన్నిధిని మనం రావడానికి ఎంత సోమరిపోతులమై, ఎంత బద్ధకస్తులమై ఎన్నింటికి వస్తున్నాం మందిరంలోకి. ఇదిగో నేను కష్టపడి సంపాదించిన ఆత్మ, ఇదిగో ప్రభా నీ సన్నిధికి వచ్చారు, ఇదిగో ప్రభా నీతిగా బతికా, ఇదిగో ప్రభా నీ న్యాయంగా, ఇదిగో ప్రభా నీతిగా నిలబడి తీసుకొచ్చారు నీ సన్నిధికి, ఇదిగో ప్రభా నీ పరలోక రాజ్యానికి చేర్చే 10 మందిని ముత్యాల ప్రభావులు, ఈ నా ముత్తుల బిడ్డల ప్రభాని ఒక్క 10 మందిని తీసుకెళ్ళినా చాలు, నా కష్టానికి ప్రతిఫలం అక్కడ ఉంటారంతే. హల్లెలూయా. పనికిరాని సోమరిపోతులను, పనికిరాని దత్తమ్మలను, నిర్లక్ష్యం కలిగి, సోమరితనం కలిగి, బద్ధకం కలిగి మందిరానికి వచ్చే సోమరిపోతులు ఎందుకు? మందిరం పాడవం తప్ప, మందిరం నాశనం తప్ప దేనికి? నన్ను అర్థం చేసుకుని, నన్ను ప్రేమించి దేవుని పట్ల భయభక్తులు కలిగి 10 ఆత్మలు చాలు, 10 మంది చాలు, ఎత్తికెళ్తా పరలోకానికి అంతే. ఆమేన్. 10 మంది చాలండి, 100 మంది అవసరం లే, 1000 మంది అవసరం లే. దేవుని చిత్తం ఇవ్వాలంటే ఇస్తానంటే ఆయన. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేక తీసి అవతల బయట గేటు బయట దొబ్బుతా, నేనే గేటేయడం కాదు, నేను దొబ్బుతా బయటికి. హల్లెలూయా. సోమరితనం ఉంటే నీ సోమరితనం వల్ల ఇంకొకడు వస్తాడు. నువ్వు 10:30కి వస్తే ఇంకొకడు 10:40కి వస్తాడు. నువ్వు 10:40కి వస్తే ఇంకొకడు 10:50కి వస్తాడు. నువ్వు 10:50కి వస్తే ఇంకొకడు 11కి వస్తాడు. వాడు 11కి వస్తే ఇంకొకడు 11:15కి వస్తాడు. వాడు 11:15కి వస్తే వాడిని చూసి 11:30కి కూడా వస్తాడు. ఇదేమన్నా లాచ్చా? ఏంటిది? పరిశుద్ధమైన దేవుని సన్నిధిది. ఈ సన్నిధిలో ఈ
ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులే కొట్టుకొని పోతారంతే. నీ తొమ్ము ఏదైనా ఉన్నా, నీ కోపము నీది ఏదైనా ఉన్నా బయట నా దగ్గర పర్సనల్ చూపి దేవుని సన్నిధిలో చూపిస్తే తుంచి పారేస్తాడు దేవుడు. ఆమేన్. ఇందాక అది చదివించా, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. సోమరి, ఓ సోమరి, శాపగ్రస్తురాలువై శాపాన్ని తెచ్చుకొని దరిద్రాన్ని తెచ్చుకొని నాశనమైపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కాళ్ళు చేతులు బాగుండొచ్చు, ఇప్పుడు హఠాత్తుగా వచ్చింది మీ మీదికి నరం, హఠాత్తుగా వస్తుంది మీ మీదికి శాపం, హఠాత్తుగా వస్తుంది మీ మీదికి ఊహించనిది, హఠాత్తుగా నీ పిల్లల మీదకి వస్తారు. ఏం చేస్తావు? బాగున్నావు, బాగా నిగడిగలుగుతున్నావు, హఠాత్తుగా వచ్చి పెడతాయి నీ మీద, నీ పిల్లల మీద. ఏం చేస్తావు? ఎవరు తప్పించేవాడెవడు? నీ మీదకి వచ్చి పెడితే హఠాత్తుగా నేను తప్పించేవాడెవడు? ఆరోగ్యం బాగుంది కదా, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుంది విరవిస్తున్నావా? కొట్టాడనుకో దేవుడు, నిన్ను విడిపించేవాడెవడు లేడు ఇక్కడ. ఆమేన్, ఆమేన్. సోమరతనాన్ని విడిచిపెట్టి మందిరానికి రాను రాబాయి అంటే వచ్చే కదా, నువ్వు మందిరానికి వచ్చి దేవుని తల్లి కనిపెట్టుకొని సంఘంలో నీకంటే ఒక బాధ్యత కలిగి, సంఘంలో నీ పాత్ర, ఒక పాత్ర నీ చేయి, ఒక చేయి వేసి ఏదో ఒక పనిలో నువ్వంటే ఒక చేయి వేస్తే దేవుడు కూడా నీ ఇంటిలో ఒక చేయి వేస్తాడు. నువ్వు ఏ పని చేయవు, వచ్చామా వెళ్ళామా మళ్ళీ నిందల సంఘం మీద. ఏం నీ వల్ల లాభం? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్లేట్ అన్నా నేను కడిగానన్నా, ఒక్క పొరక తీసుకుని కసు కొట్టానన్నా అని ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ధన్యులు. ఇంతవరకు ఒక పొరక కాదు కదా, ఒక ప్లేట్ కూడా కడగలేదన్న అలాంటి వాళ్ళు మీలో ఉంటే మీరు సోమరిపోతుల్ని ఖచ్చితంగా చెప్తున్నాం, అందులో డౌటే లేదు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక ప్లేట్ అన్న కడిగిపోదాం, ఇక్కడ కసన్న కొడదాం, ఏదో ఒక పని చేద్దాం. ఇది ఎవరికి వస్తాయి ఆలోచనలు? జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని ఇది. సోమరిపోతే వచ్చామా, తిన్నామా, బయలుదేరామా. హల్లెలూయా. వచ్చి వెళ్ళేదానికి ఎందుకు ఇంత ఉపవాసాలు, ఇంత ప్రార్థనలు, ఇంత ప్రయాస? హల్లెలూయా. జంప్ అయ్యేవాడు ఎక్కడ జంప్ అవుతాడు? టైం చూసినా జంప్ అవుతాడు, టైం చూడకపోయినా దొంగ ఇటు దొంగనేది. ఆ దొంగ ఎంతసేపు వస్తుంది? అవసరం వరకు వస్తుంది. అవసరం తీరిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, బాగా అయిన తర్వాత అదే హ్యాండ్ ఇస్తుంది, బాయ్ అంటారు. అందులో సందేహం ఏం లేదు. దొంగలు, ఇలాంటి దొంగల కోసం లెక్కలు మార్చామా? రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తాయి, అవే గింజలు పరిగెత్తుకుంటూ వస్తాయి, కందిరిగే లెక్క వస్తాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సోమరితనం వల్ల మనం ఉండకూడదు. సంపాదిస్తాం అంటే ఎంత చింతనో, సంపాదించాలి అంటే యేసయ్య ఒక మాట అంటున్నాడు చూడండి, ఒక మాట, వండర్ఫుల్ మాట చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? దేన్ని చూడాలంట? కాకుల సంగతి విచారించండి. విచారించాల్సింది నీ కొడుకు కోసం కాదు, నీ కొడుకును, నీ భార్యను, ఆయమను, ఈమెను, ఆ ఇంటి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కాదు. యేసయ్య ఏమంటున్నాడంటే కాకుల గురించి విచారించండి, కాకుల గురించి విచారించండి. అంతేకాదు అవి విత్తవంట, అవి విత్తనాలు విత్తవంట, అవి పంట కొయ్యవంట, అవి కష్టపడవంట. హల్లెలూయా. విత్తనాలు విత్తవు, పంట కొయ్యవు, చెమట కార్చవు, అయినా కూడా వాటిని దేవుడు పోషిస్తున్నాడా? వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా, వాటికి ఆహారం ఇస్తున్నాడు కదా. మరి మీరెందుకు అంత చింతపడుతున్నారు? మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీరు కాకుల కంటే విలువైన వారు కాదా? మీరు నేను ప్రాణం పెట్టి కొన్నవారు కాదా? నేను మీకోసం ప్రాణం పెట్టలేదా? నేను మిమ్మల్ని ప్రేమించట్లేదా? నేను మిమ్మల్ని నా పోలిక చొప్పున మిమ్మల్ని చేసుకోలేదా? నేను మీకు తండ్రి కాదా? మీరు నాకు పిల్లలు కాదా? మరెందుకు చింతిస్తున్నావు? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు ఏదో చేయాలి
ఏదో సాధించాలని, ఏదో కూడబెట్టాలని, ఏదో ఏదో ఎందుకు పరిగెత్తుతున్నావు? నీకేం కావాలో నాకు తెలీదా? కాకుల గురించి విచారించే నేను, కాకులకు అన్నం పెట్టుతున్న నేను, కాకులు ఏమన్నా విత్తనాలు ఎత్తుతాయా? పంట కోస్తాయా? ఏమన్నా సమకూర్చుకుంటాయా? కాకులకు నేను ఆహారం పెట్టలేనా? కాకులకు నేను అన్నం పెట్టలేనా? కాకులకు గూడు ఏర్పాటు చేస్తలేనా? కాకులకు అన్ని సిద్ధపరుస్తలేనా? కాకులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లను కాపాడుతలేనా? కాకులు పిల్లలు లేకుండా దాని చుట్టూ కాపుదలు ఉంచలేనా? కాకుల చుట్టూ ప్రొటెక్షన్ ఉంచినప్పుడు, కాకులను నేను కాపాడినప్పుడు నేను నిన్నెందుకు కాపాడను? నీ పిల్లల గురించి నాకు చింత లేదా? నీ గురించి చింత నాకు లేదా? నువ్వు వాటికంటే విలువైన దానివి కాదా? నువ్వు వాటికంటే ముత్యానివి. వాటి కోసం నేను ప్రాణం ఇచ్చానా? నీ కోసం ఇచ్చానా? వాటి కోసం మరణించానా? నీ కోసం మరణించానా? నీకేం కావాలో నాకు తెలీదా? నీ భర్తకి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీకేం కావాలో నాకు తెలీదా? నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? నువ్వెందుకు నా సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వెందుకు నా సన్నిధిలో సోమరితనంగా ఉంటున్నావు? నువ్వెందుకు నా సన్నిధికి వేరైపోతున్నావు? వాటికంటే విలువైన వారు మీరు కారా? కాకులను చూడండి ఒక్కసారి. కాకులు కనిపిస్తున్నాయి ఇక్కడ. కాకులను చూడండి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదంటున్నా. ఈరోజు మన ముందు చీమను, పనికిరాని కాకిని పెట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు మీకు అందరికీ రోషము, పౌరుషము మీ హృదయంలో మంట పుట్టాలి. ఈరోజు దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం నిలబడి కృతజ్ఞత కలిగిన వారమై నిలబడాలని, మీకు పౌరుషం పుట్టాలని దేవుడు ఈరోజు చీమను, కాకిని మీ ముందు నిలబెడుతున్నాడు. కాకి చూశారా? హల్లెలూయా. కాకి కర్రే ఉంటుంది. అసలు దగ్గర రాని కాకిని కాకి పొరపాటున ఇంటి మీద ఎక్కి ఈ మూల కరిచిన ఒక బాధే, ఆ మూల కరిచిన ఒక బాధే, ఇంటి పైన అరిచిన ఒక బాధ, ఇంటి కింద అరిచిన ఒక బాధే, ఇంటి చుట్టూ తిరిగిన ఒక బాధే, ఇంటి పక్కన అరిచిన ఒక బాధే, ఇంటి మీద వచ్చి వాళ్ళని ఒక బాధ, ఇంటి ముందర వాళ్ళనే ఒక బాధే, ఇంటి పక్కన వాళ్ళనే ఒక బాధే, ఎటు చూసినా బాధే. కాకి కాబట్టి కర్ర ఉంటుందండి. ఎట్టొచ్చి వాళ్ళు కాకి ఎట్టొచ్చు అన్నాయి. పొరపాటు ఇంటి మీదకి ఎక్కి అరిచింది అనుకోండి, ఇంకా అబ్బా ఏం జరుగుతుందో ఏమో, ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో ఏమో 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 తలకాయలు ఏమో. ఇటు ఈ మూలకు వచ్చింది కాకి, ఈ మూల నుంచి ఈ మూలకు పోయింది, అట్లా అరుచుకుంటుంది. ఏందో ఇంటి మీదనే తిరుగుతుంది. ఏందో ఇది ఎందుకు తిరుగుతుంది? ఇంటి మీద ఏదైనా రొట్టె ముక్క ఏదైనా వేసింటే తిరుగుతుంటుంది అది. దానికోసం ఏదో ఇంటి మీద తిరుగుతుంది. ఏం జరుగుతుందో ఏమో ఈరోజు ఏమో ఏమో. లేలోయ అంత పనికి రాక, అంత చీపుగా నువ్వు చూసావే కాకిని. ఆ కాకి కంటే నువ్వు విలువైన దానివి కాదా? ఆ కాకిని పోషించేవాడిని నేనే, ఆ కాకిని పుట్టించిన వాడిని నేనే, ఆ కాకికి సమస్తం సమకూర్చేవాడిని నేనే, సమస్తం ఇచ్చేవాడిని నేనే, ఆ కాకికి దేవుడను నేనే, నీకు దేవుడను నేనే. నువ్వు వాటికంటే విలువైన దానివి కాదా? నువ్వు వాటికంటే విలువైన వాడివి కాదా? మరెందుకు నువ్వు దిగులు పడుతున్నావు? మరెందుకు నువ్వు విచారణ చెందుతున్నావు? దేనికోసం విచారణ చెందుతున్నావు? దేనికోసం దిగులు పడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ఇదంతా? దేనికి? అరే భయ్, నీకేమి ఇవ్వాలో నాకు తెలీదా? నీ కొడుకు ఏమి ఇవ్వాలో నాకు తెలీదా? నీ పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలీదా? ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలీదా? నువ్వెందుకు ఆత్మీయపరమైన సోమరిపోతు అయిపోతున్నావు? ఆత్మ సంబంధమైన సోమరి ఎందుకు? హల్లెలూయా. పెట్టండి సోమర్తనం, ఆత్మీయపరమైన సోమర్తనాన్ని వదిలిపెట్టండి. జ్ఞానం తెచ్చుకొని బ్రతకండి, తెలివి తెచ్చుకొని బ్రతకండి. ఏ దినం చస్తావో తెలియదు. నువ్వు ఎప్పుడు చేస్తావో, నీ భర్త ఎప్పుడు చేస్తాడో, నీ పిల్లలు ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సిద్ధపాటు కలిగి, జ్ఞానం కలిగి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నీ సంసారాన్ని, నీ జీవితాన్ని కట్టుకో. చేతులు పట్టుకొని ఏడుస్తుంది ఒక ఆమె అయితే. ఆశ ఉందన్న రావాలని, ఆశ ఉంది. నా తల్లిదండ్రులు, నా భర్త అందరూ నాకు విరుద్ధంగా తయారయ్యారు, రాలేకపోతున్నాను. చూడండి, వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఎక్కడి నుంచో రాలేక బాధపడుతూ ఏడుస్తూ ఉన్న వారికంటే ఇక్కడున్న మీరు శ్రేష్ఠులు కాదా?
ఇక్కడున్న మీరు ఎంత ధన్యులు మీరు అయినా కూడా మాకు సంబంధం ఉండడానికి క్రమం ఉంటుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండి కష్టపడి ప్రయాసపడుతున్నాను. నా ప్రయాసానికి నా కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం రావాల్సిందే. అలా వచ్చి ఇలా 4 మాటలు పంపించే సేవకు నేను కాదు. వస్తారంతే, వస్తారు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు విడిచిపెట్టడు, నన్ను పిలిచిన వాడు ఖచ్చితంగా అద్దరికి చేరుస్తాడు. నా విశ్వాసం ఎప్పటికీ తొలగిపోదు, నా నమ్మకం ఎప్పటికీ తొలగిపోదు. ఖచ్చితంగా నన్ను పిలిచిన వాడు అద్దరికి నన్ను చేరుస్తాడు. ఒకరోజు ఖచ్చితంగా నన్ను పిలిచిన వాడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు. ఆమేన్. దీవెనకరంగా నన్ను నిలబెడతాడు యేసు నామములో. ఆమేన్. ఎంత ఉపవాసాలుండి, ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, ఎవడో ఏదో అన్నారని ఐ డోంట్ కేర్, పట్టించుకున్నాను. నేర్చుకో. కాకులను చూచి విచారించు. నువ్వు కాకులకు ఆహారం పెడుతున్నాడే, కాకుల కడుపు నింపుతున్నాడే, నా దేవుడు నా కడుపు నింపడా? నా దేవుడు నాకేమైనా కొదువ చేస్తాడా? నా దేవుడు నాకేమైనా తక్కువ చేస్తాడా అని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఏదో చేద్దామని దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రార్థనలకు దూరం అయిపోయి, దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వస్తూ, దేవుని సన్నిధిలో అవిధేయంగా ఉంటూ, ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతున్న నీవు ఈరోజు కాకిని నీ ముందు నిలబెట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాకుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? కాకులకు పోషించిన నేను మిమ్మల్ని పోషించనా? కాకులకు అన్నం పెట్టిన నేను నీకు అన్నం పెట్టనా? అందుకే నువ్వు చీమను చూచి నేర్చుకో. సిద్ధపాటు కలిగి ఉండు, జ్ఞానం కలిగి ఉండు, క్రమం కలిగి ఉండు. నడక చూసి నేర్చుకో. చీమల దగ్గరికి వెళ్ళు. అంతేకాదు, చీమల గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. దేని దగ్గరికి వెళ్ళి జ్ఞానం మోసుకొచ్చుకోమన్నాడు? బలము లేని జీవుల దగ్గరికి వెళ్ళి, అంటే బలము లేని వారి దగ్గరికి వెళ్ళి. బలము లేని సింహం దగ్గరికి వెళ్ళానయా, పులి దగ్గరికి వెళ్ళనలేదు, లేదంటే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళు, ఏనుగు దగ్గరికి వెళ్ళి అనలేదు. ఆయన ఏమన్నాడు అంటే చీమల దగ్గరికి వెళ్ళండి. ఈ చీమలు ఏమంటే బలము లేని దాని దగ్గరికి వెళ్ళి మనమంట తెలివి జ్ఞానం నేర్చుకోవాలంట. ఏమన్నా మాటలేనా ఇవి? హల్లెలూయా. ఏమన్నా మాటలే. ఎందుకంటే నీ మాటలకు దేవుని మాటలకు, నా మాటలకు దేవుని మాటలకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీ తలాంతులు వేరు, దేవుడి తలాంతులు వేరు. నువ్వు అనుకున్నది వేరు, దేవుడు చేసేది వేరు. ఆమేన్. దేవుడు బలం లేని చీమలను పట్టుకొని లోకానికి ఒక ఆదర్శంగా దేవుడు నిలబెట్టాడు. నువ్వు కూడా బలం లేని దాన్ని అయి ఉండొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి ఫాలో అవుతూ బలహీనమైపోయి, బలం లేని దాని వల్లే నలుగురు 4 మాటలు అంటూ ఎగతాళి చేస్తూ అనేకులు నిన్ను గాయపరిచి ఉండొచ్చు. నువ్వేం చేస్తావే? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేం చేస్తావని ఎగతాళి చేసి మాట్లాడి ఉండొచ్చు. నువ్వు బలం లేని దానివని, నువ్వు చీమ లాంటి దానివని, చీమను తీసేసినట్లుగా నిన్ను తీసేయి ఉండొచ్చు. చీమ వలె నిన్ను పక్కకు నెట్టేసి ఉండొచ్చు. చీమ వలె నిన్ను నలుపుతూ ఉండొచ్చు. నీ బ్రతుకు చెప్పుకోలేనంతగా హీనమైన స్థితికి ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉండారేమో, బలహీనమై బలము లేక చీమ వలె హీనమైపోయి హీనమైన స్థితిలో ఉంటూ, చీమ మీదికి ఎక్కితే ఇలా ఎక్కిందనుకుని అమ్మడే ఇలా తీసేస్తాం, ఇలా ఇసిరి పారేస్తాం. అలా నిన్ను ఎవరైనా ఇసిరి పారేశారా? అలా ఎవరైనా మిమ్మల్ని విసిరి పారేస్తున్నారా? చీమను విసిరి పారేసినట్లుగా, కాకిని పక్కవ అన్నట్లుగా మిమ్మల్ని ఎవరైనా అసహించుకుంటున్నారా? ఎవరైనా ఇదిలిచి పారేస్తున్నారా నిన్ను? నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువులు కానీ, నీ వాళ్ళు కానీ ఎవరైనా ఇలా ఇదిలిస్తున్నారా? ఇలా చీమను ఇదిలిచ్చినట్లుగా ఇలా ఇదిలిస్తున్నారా? కాకిని పక్కవాన్ని అన్నట్లుగా నిన్ను వచ్చి అంటున్నారా? కాకి విలువైనదే, చీమ కూడా విలువైనదని దేవుడి రోజు సంఘంలో చీమను నిలబెట్టి చీమ ద్వారా మాట్లాడుతున్నాడు. అంతే, చీమ కంటే నువ్వు విలువైన దానివి, చీమ కంటే నువ్వు బహు విలువైన దానివి, చీమ కంటే నువ్వు మొత్తానివి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఇలా ధారపోసి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన
ఆమేన్, ఆమేన్. చీమ కంటే కాకుల కంటే మనం విలువైన వారం. నువ్వు నీ భర్త దగ్గర చీప్ అయిపోయి ఉండొచ్చు, నీ బంధువులు అయిన వారి దగ్గర నువ్వు చీప్ అయి ఉండొచ్చు, చీప్ అయ్యావు. అయితే అయితే ఏంటి? నీ భర్త నేను పనికిరాందాన్ని అన్నాడా, తిట్టాడా? అయితే ఏంటి? నీ బంధువులు నిన్ను చీకొడుతున్నారా? అయితే ఏంటి? వాళ్ళు వీళ్ళు ఆ మాట ఈ మాట అంటున్నారు. అయితే ఏంటి? ఏమవుతుంది? కాకి లెక్క తీసి పారేస్తున్నారా? చీమ లెక్క ఇలా ఇదిలి పారేస్తున్నారా? అయితే ఏంటి? ఏమవుతుంది? ఎగతాళి చేస్తున్నారా? చిన్న చూపు చూస్తున్నారా? ఏమవుతుంది? చూడండి, తిడుతున్నారా? తిట్టని. అసహించుకుంటున్నారా? అసహించుకొని. ఏమవుతుంది? మాట్లాడిపోయింది. ఏమవుతుంది? ఏం కాదు. చీమలను ప్రేమించిన దేవుడు, కాకులను ప్రేమించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కరిగిపోతున్న మంట కలిగి ఉన్న నేను, నా దగ్గరికి మంట లేని బూడిద వల్ల మీరు వచ్చిన నారిపోద్దు. దయచేసి లేచిపోండి, వెళ్ళిపోండి, అంతే. ఐ డోంట్ కేర్. మంట నాలో ఉంటే, ఈ మంట ఉంటే మంట దగ్గరికి వస్తాయి, అంతే రావాల్సినవన్నీ. వెలుగు నా దగ్గర ఉంటే ఈ వెలుగు దగ్గరికి వస్తాయి. ఈగలు, దోమలు అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి, అంతే. ఈ వెలుగు దగ్గర నాలుగు ఈగలు చచ్చిపోయాను పడిపోతే ఈగలు రాకుండా ఉంటాయా? ప్రతి ఈగ చంపిన పాడేస్తే ఈగలు రాకుండా ఉంటాయా? పత్తి కాదు, 100 చంపినా మరొక 100 వస్తాయి ఇక్కడికి. ఎందుకంటే వెలుగుంది, ఇక్కడ వెలుగుంది. ఇక్కడ కూడా వెలుగుంది. 10 మంది పోతే 20 మందిని తీసుకొస్తాను నా దేవుడు. 20 మంది సంఘాన్ని వదిలిపెడితే 100 మందిని తీసుకొని వస్తాడు. వెలుగై ఉన్న దేవుడు, మంటై ఉన్న దేవుడు నాలో, నా మీద ఉంటే వస్తాయంటే కందిరిగల వల్ల వస్తాడు వాళ్ళు ఒక రోజు. ఆమేన్, ఆమేన్. వెలుగుండాలి, ఇక్కడ వెలుగుండాలి. వెలుగుండాలి. ఇక్కడ వెలుగుంటే వస్తాయి కందిరిగలవే. వెలుగుంటే వస్తాయవే ఈగలన్నీ. వస్తాయి కందిరిగలు, వస్తాయి పళ్ళులు, అన్ని వస్తాయి, అన్ని జాతులు వస్తాయి వెలుగు దగ్గరికి. హల్లెలూయా. సంఘంలో వెలుగుండాలి. సేవకుని మీద వెలుగుంటే, సేవకుని మీద మంట ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయి అన్ని. అవి పరిగెత్తుకుంటా చుట్టుపక్కల నుంచి. ఆమేన్, హల్లెలూయా. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని
నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త వారిని దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. తెల్లవారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, తెల్లవారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరూ పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు.